చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మనకు కేవలం ఒక పరికరం మాత్రమే కాదు, మన జీవితాన్ని శాసించే నిశ్శబ్ద ఆధిపత్యంగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి నిద్రపోయే వరకు మన కళ్ళు డిజిటల్ తెరలకే అతుక్కుపోతున్నాయి. ఒకప్పుడు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనేవారు, కానీ ఇప్పుడు ఆ కాలం అంతా ఎక్కడో డిజిటల్ లోకంలో కరిగిపోతుంది. భారతీయులు ఏడాదిలో ఏకంగా 1,00,00,000 గంటల సమయాన్ని కేవలం స్మార్ట్ ఫోన్లకే ధారపోస్తున్నారట. అసలు నిశ్శబ్ద డిజిటల్ సంక్షోభం మన సమాజాన్ని ఏ దిశగా తీసుకెళ్తుంది? డిజిటల్ బానిసత్వం నుంచి బయటపడే దారి లేదా? డిజిటల్ డిటాక్స్ పైన రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. డిజిటల్ డిటాక్స్ అంటే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు నిర్ణీత కాలం దూరంగా ఉండడం. దీనివల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా కాళ్ళ నొప్పులు తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది. వ్యసనం నుంచి బయటపడేందుకు ఎయిమ్స్ వంటి సంస్థలు ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నాయి. పిల్లల్లో స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడంలో తల్లిదండ్రులు రోల్ మోడల్స్గా నిలవాలని, ఇంట్లో నో స్క్రీన్ జోన్ ఏర్పాటు చేయాలని, రాత్రిపూట డిజిటల్ సన్సెట్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక డిజిటల్ డిటాక్స్ పరిష్కారానికి పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలు బాటలు వేస్తున్నాయి. కర్ణాటకలోని హలాగా, మహారాష్ట్రలోని మోహిత్యాంచే, వడ్గావ్, మంగావ్ గ్రామాల ప్రజలు ప్రతిరోజు నిర్ణీత సమయంతో పాటుగా డిజిటల్ డిటాక్స్ పాటిస్తున్నారు. రాత్రి వేళల్లో ఫోన్లు, టీవీలను పక్కన పెట్టి ఆ సమయాన్ని కుటుంబ సభ్యులతోటి గడపడానికి, పిల్లలకు హోంవర్క్ చేయించడానికి ఉపయోగిస్తున్నారు. మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎయిడ్ ఇండియా అధ్యయనం ప్రకారం సోషల్ మీడియా వినియోగదారులు 300 మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తేలింది.